చేసుకుంటారు, మీరు వెళ్ళిపోండి, డోంట్ మేక్ ఇట్. అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా మీరు డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్. అంటే ఇక్కడ మూడు వ్యవస్థలు, ఒకటి శాసన వ్యవస్థ, రెండు కార్యనిర్వాహక వ్యవస్థ, మూడు న్యాయ వ్యవస్థ. మూడు వ్యవస్థలు కూడా విఫలమైన నేపథ్యంలోనే బొద్దింకల దాకా అసలు ఇది మొదలైంది. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల్లాగా తయారయ్యారన్నందుకు అవునాయా మేము బొద్దింకలే అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బహుశా ఆయన అందుకే చూసుకుంటారు, నా మీదే ఒక విధంగా ఇది అని ఆయన కూడా భావించారేమో తెలియదు. కానీ దేశం అయితే మటుకు అట్టుడికిపోయింది. ప్రకాష్ రాజ్ కూడా అక్కడ స్వయంగా నిన్న ఉండొచ్చి, ప్రకాష్ రాజు, షబానా అజ్మీ, జావేద్ అఖ్తర్, ఒకరు కదా అన్ని పార్టీల నాయకులు, ఈవెన్ నవీన్ పట్నాయక్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే అసలు మోదీ ప్రధానమంత్రిని రాజీనామా చేయమన్నట్టు ఎందుకండి ఇంత ఫీల్ అయ్యి ఇంత సాగతిస్తున్నారు? ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు తీసుకోరు అని ఏం లేదు కదా, అట్లా తీసుకోకూడదని నిషేధం ఏం లేదు కదా. ఎందుకు మీరు రాజీనామా చేయించడం లేదంటే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు తల వంచితే ఇంకా తల వంచినట్టే. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఇంకో చోట కానీ బీజేపీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయకూడదు, పట్టుకుని వేలాడాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అని ఆయన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయన సంఘ్ పరివార్లో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అక్కడ కీలక పాత్ర వహిస్తున్నాడు. సో ఇన్ని కారణాల వల్ల ఒక ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడడం కోసం విద్యారంగాన్ని, యువతలో ఉన్న ఆగ్రహాన్ని, ప్రజాస్వామిక సాంప్రదాయాలను అన్ని రోజులు నిరాదీక్షలు చేసినా మీరేమి స్పందించలేదంటే, ఎప్పుడైతే మీరు శాంతియుత ఆందోళనలకు పద్ధతితో ఉన్న వాళ్ళకు వాటికి స్పందించరో అప్పుడు తప్పకుండా పక్కదో పడతాయి. పైగా వాళ్ళ మీద మీరు బలప్రయోగము, దౌర్జన్యము ఇవన్నీ కూడా ప్రయోగించడం అనేది నిజంగా ఇప్పుడు దేశం అంతవైపు నుంచి ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగించారు. ఇప్పుడు రైతులు వస్తున్నారు. ఉదాహరణకు అమెరికాతో చేసుకున్న డీల్, యుఎస్ ఇండియా డీల్ రైతులకు, భారతీయ వ్యవసాయానికి చాలా నష్టదాయకం అని చెప్పడం కోసం రైతులు వస్తుంటే వాళ్ళని పంజాబ్, హర్యానా దగ్గర బార్డర్స్లో వాళ్ళని ఆపేశారు. ఎంతకాలం ఆపుతారు? కాబట్టి ఇది తప్పకుండా ఇది హైట్ మోడీ ప్రభుత్వం, మోదీ గారు మోదీ, అమిత్ షాలే కదా. ఇప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలని జోడించారు అదనంగా ఇప్పుడు విద్యార్థులు దాంట్లోకి. ఇంకోటి వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ తరఫున ఈరోజు మాట్లాడిన ఆ రాకేష్ అనే ఒక ఆయన అధికార ప్రతినిధి ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఇప్పటివరకు మేము చర్చలు వీటి కోసం ప్రయత్నించాం, మీరేం రాలేదు. ఇక మీదట ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు శిబిరం దగ్గరికి వచ్చి, మా శిబిరం దగ్గరికి వచ్చి మీరు మాట్లాడాల్సిందే, కానీ మేము ఇంకా దిగి వచ్చి చేసే అవకాశం ఏం లేదు, మీరు మా సహనాన్ని పూర్తిగా పరీక్షించాలని వాళ్ళు శిబిరాలు కూడా లేపేశారు. ఇంకోటి అంతకంటే ఘోరం, వాళ్ళు చైనా ఏజెంట్లు, వాళ్ళు దేశద్రోహులు. సరే ఎవరు ఆందోళన చేసినా, ఎవరు నిరసన తెలిపినా, అది ఎంత న్యాయమైనదైనా వాళ్ళు చైనా ఏజెంట్లు, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఇవన్నీ ఎందుకంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే పని ఆ విషయం కూడా విఫలమైంది. ఇప్పుడు ఏమైందంటే అణచిపెట్టిన కొద్ది ఇదైనట్టుగా అంతర్జాతీయంగా చూడండి గార్డియన్, ఇది చూడండి బీబీసీ, వరుస అన్నమాట అంతర్జాతీయ పత్రికల్లో, అల్ జజీరా, న్యూయార్క్ టైమ్స్, ఒకటి కాదు ఇంటర్నేషనల్గా మోదీ గవర్నమెంట్ చాలా తలడిల్లిపోతుంది. ఈ దెబ్బకి ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఎందుకంటే యూత్ ఇక్కడ ఒక ఆందోళన, పాలకులను ఆందోళన పరుస్తుంది. ఏంటంటే నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ యూత్ ఆందోళనలుగానే మొదలైనవి. వాటి వెనక రాజకీయ పార్టీలు ఏం లేవు, కొత్త పార్టీలు వచ్చినాయి. నేపాల్ ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్న కొత్త పార్టీ నుంచి వచ్చిన ఆయన కదా, జంజీ. అలాగే బంగ్లాదేశ్లో కూడా అలాగే జరిగింది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఒకటే, వాళ్ళ కోరికను అంగీకరించడం, పరీక్షల ప్రక్షాళనకు ఒప్పుకోవటం, అవి జరగాలి తప్ప విద్యార్థుల మీద ఈ నిరంకుశంగా నిర్బంధానికి, దాడులకు ఇవన్నీ పాల్పడిన కొద్దీ ఇవి ఇంకా పెరగడమే కానీ తగ్గేదే ఉండదు. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఆ పిల్లలందరూ. వాళ్ళు మేము బీజేపీ మద్దతుదారులు అని కూడా వాళ్ళు అదే చాలా మంది చెప్తున్నారు. మేము ఇంత చేస్తారనుకోలేదు, ఎందుకు మా మాట వినడం లేదు? ఒక విధంగా మేము ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే చాలంటుంటే దానికి కూడా ఆ ఒకసారి తగ్గితే మొత్తం తగ్గాల్సి వస్తుందని చేస్తున్నారని ఈ నిర్బంధం మటుకు చాలామందిని షేక్ చేసింది. భారతదేశ రాజధానిలో న్యాయం కోసం గాంధేయ పద్ధతుల్లో చేస్తే ఇంత ఘోరంగా చేస్తారా? చేయడమే కాకుండా వాళ్ళ మీద
రకరకాల ముద్రలు వేస్తారా అనే ఒక నిరసన కూడా చాలా తీవ్రంగా వచ్చింది. ఇప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, న్యాయవాదులు అందరూ కూడా మద్దతుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బహుశా విజయం సాధించకుండా ప్రభుత్వం ఏదో చర్య తీసుకోకుండా మటుకు ఇది సద్దు మనగదు. రాహుల్ ఎంట్రీని ఎలా చూడాలి? రాహుల్ గాంధీ ఈ మధ్యలో మోదీ ఇంటి దగ్గర నిరసన కోసం రాహుల్ గాంధీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లా బయలుదేరారు. అది కూడా ఎవరి నిర్వాహకం? ప్రభుత్వం స్వయం